టిఫిన్ ఏంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి, సాయంత్రం భోజనం ఏంటి, మధ్య మధ్యలో టీ ఏంటి? ఆ టీ పొడి ఏది వాడదాం? త్రీ రోజెసా, లేకపోతే తాజ్ మహలా, చక్రా గోల్డా, మరి ఇంకేమైనా వచ్చాయేమో అదా? ఎందుకు వచ్చింది? షాప్ దగ్గరికి వెళ్తే ఏదో లూజ్ ఇచ్చేస్తాడు అదా? ఏదైనా ఏం తాగాలి, ఏం తినాలి అన్న దాని మీదే ఉంటుంది ఇదట. అందుకనే ప్రసంగి రాస్తున్నాడు, మనిషి ప్రయాస అంతా కూడా నోటి కోసమే. అది తినేది కావచ్చు, తాగేది కావచ్చు, ఏదైనా నాలుగు లేదు. ఒక్కొక్కడికి అదొక ఆనందం. ఏంటంటే అలా వెళ్తూ వెళ్తూ చెట్టాకులు తీసుకున్నా నోట్లో వేస్తాయి. మొత్తానికి ఈ నోరు ఆడిస్తే తప్ప మనిషికి ముందుకెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది శరీర సంబంధమైన అన్నం కోసమే, శరీర సంబంధమైన అన్నం కోసమే మనిషి పడుతున్నాడట ప్రయాస. అయినను వాడికి సంతృప్తి లేదు. అయినను వాడికి మనసు తృప్తి లేకుండా పోయింది అంటున్నాడు. ఇదే విషయాన్ని మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, నాకు ఆవిడ ఉంది అన్నట్టు అనిపిస్తుంది అంతే, నేనేమీ రాసుకోలేదు కాబట్టి చెప్తున్నాను మీకు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును, జాగ్రత్తగా వినండి, ఈ భోజన పదార్థాలన్నీ దేనికోసమంట? కడుపునకుకే. ఎంత పొట్టది? జాండ పొట్ట కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో మనిషి. ఏమ్మా, మీరు అలాంటి వాళ్ళేనా కాదంటారా? చెప్పండి అమ్మా. కాదని చెప్పండి, నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమ్మా, పొద్దుటే టిఫిన్ కోసం ఎన్ని గొడవలు, ఎన్ని యుద్ధాలు. మధ్యాహ్నం అమ్మ మంచి కూర వండకపోతే ఎంత గొడవలు పిల్లలతో. బెండకాయ కూర అని పెడతా, నేను ఈరోజు తిన్ను అంట. తినడం అన్నా మానేద్దు, కానీ ఏమ్మా నోటికి రుచిగా లేకపోతే, సంతృప్తి లేకపోతే, మనసు బాగోపోతే అబ్బబ్బా తిందో. అప్పుడు అమ్మ ఆమ్లెట్ ఎత్తే కొంచెం నవ్వుతుంది ముఖం, అలాగా ఇష్టంగా తింటుంది. కొంతమందికి ఎంత వండినా చారు ఉండాలి, మళ్ళీ అదో బాధ. కొంతమందికి చింతపండు చారు, ఒకరికేమో బెల్లం చారు, ఒకరికి మిరియాల చారు, ఒకరేమో పచ్చి పులుసు. ఏదో ఒకటి లిక్విడ్గా ఉంటే కానీ గొంతులోకి దిగదు కాబట్టి కొంచెం చారు పెట్టమంటారు. చారు పెట్టిన తర్వాత పక్కన ఒక వేపుడు ఉండాలి. ఈ ఒకటి కాదు, ఈ శరీరానికి అంత ఇష్టం మనిషికి. ఒక్కొక్కటి. ఇంక ఏమీ నచ్చపోతే బయట వంట తిన్నవాడు ఇంక ఇంట్లో నచ్చదడికి, మాట్లాడితే గొడవ పెట్టుకుని రాజనగరం పోతాడు. ఇంకా ఒక బాధ కాదనుకోండి, ఫుడ్తో ఎన్ని యుద్ధాలు అయిపోయాయో, ఎన్ని కాపురాలు తెగిపోయాయో, ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారో దీనికోసమే. ఏంట్రా గొడవ అంటే, ఇంట్లో తిండి కోసం గొడవ. మా అమ్మ వండితే ఎలాగుంటుందో తెలుసా అంటాడు భార్యతో. మొదలైంది యుద్ధం. ఏమ్మా ఇంకా ఇలా ఈ యుద్ధాలన్నీ వంటల కోసం, తిండిల కోసం, టీల కోసం, టిఫిన్ల కోసమే సరిపోతుంది. అందుకనే సొలొమోను రాస్తున్నాడు, ప్రయాస అంతా ఈ నోటి కోసమే అంటున్నాడు అనమాట. ఏమా ఓకేనా? అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో. ఏమని చెప్తున్నాడంటే, భోజన పదార్థములన్నీ కడుపునకును, కడుపు భోజన పదార్థములకును అయ్యే రెండింటికి ఒకదానికొకటి లింకప్ అంట. కడుపేమో దేనికోసం చూస్తుంది? భోజనం బొవ్వా అని చూస్తుందంట. ఏమో భోజనం దేనికోసం రెడీ చేస్తున్నారు? కడుపు కోసమే. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు. ఇప్పుడు ఏ అన్నం కోసం? ఏమా అందుకని సమస్త రోగాలన్నీ ఎక్కడ పుడుతున్నాయంటే మనిషికి కడుపులో నుంచి పుడుతున్నాయమ్మా. ఏ రోగం తీసుకున్నా అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఏ రోగం తీసుకోండి మీరు, అక్కడి నుంచే పుడుతుంది ఆ పుండు. అందుకని ఈ రోజున ఇక్కడ ఉన్నారు కానీ మీరు, నాకు తెలిసినంత వరకు అంటే సర్వే ప్రకారం చెప్తున్నాను, 90% అందరికీ ఇక్కడ అల్సర్లే. అల్సర్ అంటే తెలుసో తెలియదో కానీ కడుపులో గ్యాస్లే. ఏమ్మా గ్యాస్ ప్రాబ్లమ్సే కదా అంతానే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు నీకు అల్లలేని లేదు, ఇంకా అందరికీ గ్యాస్ ప్రాబ్లమే. గ్యాస్ అంటే గ్యాస్ అనుకుంటున్నారేమో,
లోపల కాల్చే గ్యాసు, కడుపులో మంట. ఆ మంటతో అన్నము లేదు, ఏమీ లేదు. ఒక్కొక్కడికి లోపల పైనున్న లేయరంతా కరిగిపోద్ది. ఇంకా ఏం తిన్నామంటే ఆడికి. అందుకని భోజనానికి ముందు ఒక టాబ్లెట్టు, భోజనానికి ముందు ఒక రసం. రసం అంటే ఆ రసం కాదు, డాక్టర్ గారు ఇస్తారు. భోజనానికి ముందు ఇది వేసేయి అంటాడంతే. అప్పుడు అది వేసేస్తే పేగులకి ఏం చేస్తుందంటే అది చుట్టూ చేరేసి చల్లగా ఉంచుతుంది. నువ్వు వేసిన దాన్ని నీకు గోడకు తగలకుండా కాపాడుతుంది అనమాట. అప్పుడు మరి యాసిడ్ లోపల ఉత్పత్తి అవుద్ది కదా, అప్పుడు ఈ అన్నం అంతా కొంచెం చవరగా జరిగిపోద్ది. పైన మళ్ళీ గ్యాప్ వచ్చి లోపల మళ్ళీ వేసే పైన అన్నాడు. అలాగా అందరికీ ఈ కడుపులు పెట్టాడు మంట దేవుడు. కనీసం అప్పుడైనా మానేస్తామేమోనని. అందుకని డాక్టర్ అంటాడు, మసాలాలు తినకు అంటాడు. మరి తినకపోతే మొక్క ఎలాగ మసాలా లేకుండా ఉంటుంది? అందుకని మసాలా తినొద్దని మాత్రం చెప్పకు, దానికి ముందు ఏం వేసుకోవాలో చెప్పు అంటున్నాడు. ఇప్పుడు మీరు చక్కగా తినేస్తే ఈ మందు ఏమి వేసుకోక్కర్లేదు. ముందు మందు వేసేస్తే ఆడవడో ఒకటి తెలిసినోడు ఉన్నాడు నా ఫ్రెండ్. వాడికి బిర్యానీ లేకపోతే రోజు గడదనమాట. రోజు తినేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే లెప్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్లు, రకరకాల స్కోపిక్లు వచ్చాయి కదా, అవన్నీ కడుపులో పెట్టి చూస్తే మొత్తం ఏమి కనపడతలేదంటే లోపల. ఆడిని ఇంటికి పంపేశారు. పంపేసి మళ్ళీ రెండోసారో మూడోసారో అసలు నువ్వు 3 రోజులు ఏం అసలు తినకుండా లోపల అంతా స్పష్టంగా కనపడేలా వచ్చే కానీ నేను ఏమి చెప్పలేనని 3 రోజులు పంపేశారండి. పంపేస్తే మొత్తం లోపలంతా ప్రాబ్లం ఉంది, నువ్వు బిర్యానీ తినడం మానే అని చెప్పాడంట. బిర్యానీ తింటాం మానేది ఈడు ఊరుకుంటాడా? ఊరుకోవట్లేదు. ఇంకొక దారి లేదా అన్నాడంట. దారి లేదా అంటే ఆయన అన్నాడంట, దారి ఉంది కానీ మరి చాలా బిల్లలు మింగాల్సి వస్తుంది, దానివల్ల నీకు మళ్ళీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, నీకు ఎందుకు వచ్చింది తినడం అనేవయ్యా, కొంచెం మసాలాలు అవి లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేవి తిను అని చెప్పాడంట. అబ్బే అయితే బిల్లలు రాసేయమన్నాడంట. బిల్లలు రాసేసాడు, టానిక్ రాసేసాడు, అన్నీ వేసాడు. వీడేమో దమ్ బిర్యానీ తెచ్చుకోవడం, దానికి ముందు వేసేస్తాం, దమ్ బిర్యానీ లోపల వేసేస్తాం. వేసేసి ఆడు ఇష్టమైనవి తినేసాడు. ఇంకా ఆపరేషన్ చేస్తే కానీ పోలేని పరిస్థితి వచ్చేసింది. ఏమ్మా ఎంత కడుపు భోజన పదార్థాలు ఎంత లింకప్ అయ్యి ఉన్నాయి చూడండి. ఏమ్మా మనిషి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గ్యాస్ ప్రాబ్లమే మ్యాక్సిమం. అమ్మా అన్నవాడే ఏదో రోజు కడుపు నొప్పి రాలేనివాడు ఎవడనున్నాడా? అందరికీ కడుపు నొప్పిలే. ఎందుకని? తినే తిండి అది సరిగా డైజెస్ట్ అవ్వక, లోపల జరిగే గ్యాస్కి దానికి కుదరక, మొత్తం లోపల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటికీ కడుపు నొప్పే కారణం. ఏమ్మా ఇలాగ భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్కడికి తిన్న చెత్త అంతా ఒక పేగు చివరికి చేరి హెపటైటిస్ అంటారు దాన్ని. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి 24 hours పెయిన్ అంటారు కదా, అది ఇంకా మామూలు కొట్టుకుంటాడు మనిషి. ఎందుకంటే చెత్త అంతా పేగు చివరి చేరుతుంది. అది దాన్ని ఫారినర్స్ అయితే ఏం చేస్తారంటే రాకముందే పేగు కట్ చేయించేస్తారు అక్కడ. అది ఇంకా అక్కడికి చేరే అవకాశం లేకుండా చేయించేసుకుంటారు అనమాట. అందుకని హెపటైటిస్ ఆపరేషన్ చేస్తారు. చేసి అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని తీసేసి పేగుని ముడేసేస్తారు అంతే. ఇంకా అక్కడికి ఏం చేరుకోకుండా ఉండడానికి. సరే మొత్తానికి ఎలాగైతేనో ఆపరేషన్లన్నా రెడీ, బిల్లలకైనా రెడీ. ఏమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంచి, మెడికల్ సంచి. ఆ సంచిలో ఎక్స్రేలు, దానికి సంబంధించినవి ఇవన్నీ కూడా పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు, వేసుకుంటున్నారు, తింటున్నారు. బిర్యానీ మాత్రం అంతలేదు. ఎంత భయంకరం అంటే కాఫీ టీలు తాగొద్దు. అమ్మా తాగపోతే ఎలాగుంటుందో? తాగేస్తావు టాబ్లెట్ వేసేస్తావు. షుగరు బీపీ ఉంది నీకు, మానేయి. లేదు బిల్ల వేసేసుకుంటాను, ఇది తినేస్తాను. ఇలాగ మనిషి కడుపుకిని భోజనానికి ఉన్నటువంటి బంధం విడదీరాని బంధం ఎలాంటిదంటే మీకు టీకి ఉన్న బంధం, మీకు బూతులకు ఉన్న బంధం. ఒక్కొక్కసారి ఎలాంటి బంధం అంటే ఏదైనా చేస్తాను నేను, మాట పడను అనే బంధం. చచ్చిపోతాను కానీ మాట మాత్రం పడదంట. అందుకని ఇలాగ మనిషి ఒక్కొక్క దాన్ని ప్రేమిస్తే చావునైనా తెచ్చుకుంటున్నాడు కానీ కడుపును మాత్రం చంపుకోవట్లేదు. ఇది బైబిల్లో చెప్తున్న మాట. అప్పుడు భోజన పదార్థమును కడుపునకును, కడుపేమో భోజనానికి నియమింపబడి ఉన్నది. ఓకే, వెరీ గుడ్. ఈ రోజు నుంచి మీరు ఎవ్వరూ భోజనానికి స్పీడ్ రాకూడదు. ఇంకా ఈరోజు పాట మీద కూడా వచ్చారంటే మిమ్మల్ని ఎవ్వడం మార్చలేడు. ఇంక నేను చెప్తున్నాను కదా,
ఈరోజు ఎవడు లాస్ట్లో తింటాడు అనుకుంటాడో, ఈ వాక్యం అయ్యేసరికి నేను లాస్ట్ నేనే అనుకోవాలన్నమాట. అందరూ లాస్ట్ అయితే మరి ముందు మందుగా వస్తారు. అలా ఉండాలి, మీ మనసు అలాగ ఉండాలి. వెళ్ళాలా వెళ్దాం, లేకపోతే రెండో బంతి మూడో బంతి అవసరమైతే లేదా, అలాగ ఉండాలన్నమాట. ఈరోజు మీరు ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఉండకపోతే నేను ఏం చేయలేను. తర్వాత చదవమ్మా. దేవుడు దానిని దేన్ని దానిని అనే మాటకు చెప్పాలి నాకు. దానిని అంటే సింగులర్ కదా, కడుపు ఒకటే. వానిని అంటే రకాలు, దమ్ము, ఫ్రై, గోంగూర. ఈ మధ్యన కొత్త బిర్యానీ వచ్చిందండి, మీకు తెలుసో తెలియదు కానీ ఈ కల్చర్ ఇంకా రాలేదు మీకు. కొన్ని సిటీల్లో, మెట్రోపాలిటన్ ఇలాంటి సిటీల్లో కొన్ని వచ్చేసింది ఒకటండి. ఏంటో తెలుసా? ఎప్పుడైనా బిర్యానీ ఎప్పుడు తింటారు మీరు? మధ్యాహ్నం తింటారు, లేకపోతే రాత్రికి డిన్నర్లో తింటారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, అదేంటో తెలుసా? 4 AM బిర్యానీ. అంటే 4 గంటలకే బిర్యానీ. తెల్లారుజామున లెగ్గానే దేంతోని, ఇదో కల్చర్ ఇప్పుడు వచ్చింది, ఇది ట్రెండ్ అనమాట. మీకు ఇంకా రాలేదు, వచ్చేది రాజమండ్రిలోకి. అందుకే రాజమండ్రిలో కొన్ని బోర్డులు కూడా పెడుతున్నారు, నా కడుపు నా ఇష్టం. నా కడుపు నాకు ఇష్టం అంటే హోటల్ పేరు ఒకటి. నీ ఇష్టమే, నేను అవడొద్దు అంటున్నాడు. కాబట్టి మీ కడుపు మీ ఇష్టం, మీరు ఏదైనా తినండి. అందువల్ల నాకేమీ ఇబ్బంది లేదు. మరి దేవుడికి ఇబ్బంది వచ్చింది. అందుకని ఏమంటున్నాడు? దేవుడు దానిని అంటే ఏంటి? కడుపుని, వాటిని అంటే నువ్వు ఏ రకాలైతే కోరుకుంటున్నావో లోపల ఎత్తకి, భోజన పదార్థములు అని బహువచనం మాట్లాడాడు కదా, ఆ బహువచన సంబంధమైనటువంటి పదార్థాలకి రెండింటిని కొడతాడు అంటున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు నీ మాట, దేవుడి మాట వినాలంటే దేన్ని కొట్టాలి? ఇప్పుడు నువ్వు దేవుని మాట వినాలంటే నీకు ఇది పోవాలంటే, ఇది పోతే కానీ నీకు జీవితం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? కడుపుని కొట్టాలి. కడుపుని కొడితే ఏమవుద్ది? భోజన పదార్థం ఆగుద్ది. అమ్మ నువ్వు తిన్నావంటే చచ్చిపోతావు అనగానే హాస్పిటల్ బెడ్ మీద కూడా తినేస్తాడా? చుట్టూ వచ్చిన వాళ్ళు తినేస్తారు, అదేంటో కానీ. ఇది ఎంత విచిత్రం అంటే, మీరు మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేసినప్పుడు పేషెంట్ దగ్గర తినకండి. మీరు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు, తగలేసేస్తారు మీరు. అర్థమవుతుందా? మీరు తెచ్చుకున్నది ఏమైనా ఉంటారా? హాస్పిటల్ క్యారేజీలు ఎలాగుంటాయి? గుడ్డు, ఏమ్మా ఏంటి, కీమా, ఇలాంటివన్నీ మీకు తెచ్చి పెడతారు. మీరు మూతెప్పగానే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? పేషెంట్ దాంట్లోనేమో ఏమి రాస్తాడంటే, నువ్వేమీ తినకూడదు, ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తాగాలి అంటాడు. పాపం మీరు ఎంత బాధ పెడతారో తెలుసా? అందుకని తినేవాళ్ళు పక్కకి వెళ్ళి తినేసి గిన్నె గడుక్కుని, చెయ్యి కూడా సబ్బుతో గడుక్కుని రండి, మళ్ళీ చెయ్యి ముక్కు మీద పెడతావు నువ్వు కదా. ఎందుకంటే ఈ కడుపు అలాంటిది, నూరు అలాంటిది. ఆహార పదార్థమునకు కడుపు, కడుపునకు ఆహార పదార్థం ముడిపడి ఉంది. అందుకని పేషెంట్ కూడా దానికోసం అట్రాక్ట్ అయ్యి ఎలాగోలాగా హాస్పిటల్ నుంచి కూడా పారిపోతున్నారు, తెలుసా మీకు? కాబట్టి ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో రెండింటిలో దేనిలో దాన్ని కొట్టాలి. ఇప్పుడు కొడితే భోజనాన్నన్నా కొట్టాలి, లేకపోతే కడుపునన్నా కొట్టాలి. అప్పుడు భోజనం లేకుండా ఉండేవారు కొంతమంది అయితే, కడుపు బాగోలేక తినలేని వాళ్ళు కొంతమంది. ఇది దేవుడు ఏర్పాటు చేస్తాడు అని చెప్తున్నాడు అనమాట. అందుకని శరీర సంబంధమైన ఆహారము నీలో ఉన్నంతకాలం, దాని కొరకు నువ్వు ప్రయాస పడుతున్నంత కాలం నీకు సంతృప్తి లేదు, నీ జీవితము ఏమాత్రము దేవునికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది శరీర సంబంధమైన ఆహారం. రిజల్ట్ ఏంటి? సంతృప్తి లేదు, దానివలన ఉపయోగం లేదు. అది నిన్ను కడుపు పదార్థం ఆ రెండు కలిపి కొట్టే రోజు అన్నమాట. దేవుడు ఆ రెండింటిని నాశనం చేసి, అంటే చివరికి మనకు వచ్చేది ఈ అన్నం వలన, ఈ భోజనాల వల్ల మనకు వచ్చేది నష్టమే. దాది నిన్నేమీ చేయలేదు. ఎంత గొప్ప ఆహారమైనా, ఎంత కాస్ట్లీ అయినా, ఒక ప్లేటు రైసు 10 లక్షలైనా నిన్ను అది కాపాడలేదు కదా. ఓకే, ఇది శరీర సంబంధమైన అన్నం గురించి మీకు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు అక్షయమైన ఆహారం గురించి చెప్తున్నాను. 2 అన్నాలు అన్నాను కదా, ఒకటి కడుపుకు సంబంధించిన అన్నం, రెండవదేమో అక్షయమైన ఆహారము అంటున్నాడు. ఇప్పుడు దాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఇంకా దీనిని మీరంతా కూడా కొంచెం చదవాలి. ఇక్కడ కొంచెం మనం వివరణ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే మీకు ఒక 10 నిమిషాలు, పావుగంట టైం తీసుకుంటాను.
ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా కోరుతున్నాను. 6వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. అమ్మ వినండి, క్షయమైన ఆహారం అంటే ఏది? ఇందాక నేను కొరింథీ పత్రికలో చెప్పాను చూసారా, ఏంటది? భోజన పదార్థములు కడుపునకు భోజన పదార్థములకు ముడిపడి ఉన్న అన్నం ఉంది చూసారా, క్షయమైనది, చచ్చిపోయేది. అందుకే చూడండి, రాత్రి వండితే పొద్దున సద్దన్నం అంటారు. మీరు సద్దన్నం అంటే ఏంటో తెలుసా మీకు? చచ్చిన అన్నం అని. చచ్చిన అన్నం తిని ఏమంటున్నారంటే మీరు, చచ్చిన అన్నం ఎంత మంచిదో తెలుసా అంటాం మనం. ఎందుకు మంచిదో చెప్పండి ఎవరైనాని. చచ్చిన అన్నమే మంచిదంట. చూడండి, అన్ని దాంట్లోని చచ్చిన దాంట్లోనే పెట్టాడు. మీరు చచ్చిన చేప, చచ్చిన పీత, ఏమ్మా అన్నీ చచ్చినయే. ఇప్పుడు చచ్చిన అన్నం అంటే సద్దన్నం తింటే ఏంటి అర్థం? ఎందుకు మంచిదో చెప్పండి. చచ్చిన దాంట్లో పెట్టాడండి ఒక బ్యాక్టీరియాని దేవుడు. చచ్చిన అన్నంలో ఒక బ్యాక్టీరియాని పెట్టి, ఆ బ్యాక్టీరియాని కడుపులోకి వెళ్తే లోపల ఇందాక ఇబ్బంది పెట్టేస్తుంది చూసారా, నీకు కడుపు నొప్పి, కడుపు మంట, ఇవన్నీ వస్తాయి చూసారా. ఈ సద్దన్నం తిన్నవాడికి, పెరిగేసుకుని తిన్నవాడికి ఆ లోపల ఉండేటువంటి లేయర్ని బాగు చేస్తుంది, అది రిపేర్కి వెళ్తుంది అనమాట. అందులో ఒక బ్యాక్టీరియా తయారవుతుంది చచ్చిన దాంట్లో. అందుకనే సద్దన్నం ఏమంటారు? పెద్దల మాట సద్దన్నపు మూట అంటారు కదా, అలాగనమాట. ఈ సద్దన్నం చాలా మంచిది. సద్దన్నం తిన్నవాడు చాలా మంచిది. ఆ సద్దన్నం వైట్ రైస్లో కాకుండా కొంచెం ముడి బియ్యంలో రాత్రే మీరు నానబెట్టేసుకుని, పాలు అందులో వేసేసుకుని, తోడెట్టేసుకుని, అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని కసా నవలేయారంటే మీ కడుపు కొంచెం బాగుపడుతుంది, కొంచెం బాగుంటుంది. నేనే తిందాం అనుకుంటున్నాను కానీ కుదురుతలేదు. సరే, ఇది విషయం. ఇప్పుడు ఈ తినే అన్నం గురించి కాదు కదా. ఇప్పుడు అక్షయమైన, క్షయమైన రెండు అన్నం. ఒకటి కడుపు కోరుకునే అన్నం, నోరు కోరుకునే అన్నం. అది మనిషి ప్రయాసపడుతున్న అన్నం. వాడు ఎంత ప్రయాసపడుతున్నాడంటే ఈ అన్నం కోసం, పొద్దున్న లేస్తున్నాడు, సాయంత్రం వరకు వంటలు. ఇంకా పాపం వాళ్ళకి రెస్ట్ ఉంటుందో లేదో నాకు తెలదు కానీ పాపం మీ అందరికీ దన్నాలమ్మ. టిఫిన్ తయారు చేస్తారు పాపం పొద్దున్నే లేచి. ఆ టిఫిన్ అయిపోద్ది, మధ్యాహ్నం భోజనానికి తయారు చేస్తారు. వెంటనే ఎక్కడ అయిపోతుంది? బెండకాయలు కొయ్యాలి, దొండకాయలు కొయ్యాలి, అవన్నీ చేసి మధ్యాహ్నం వండుతారు. గిన్నెలు అన్నీ బయట పెడతారు. తోమి లోపల మళ్ళీ సాయంత్రం అయిపోద్ది. సాయంత్రానికి మళ్ళీ ఎసరెట్టేయాలి, మళ్ళీ మామూలే. ఈ లోపల వచ్చేసి ఇంకా అయిందా, అవ్వలేదా అంటుంటారు వాళ్ళు. ఇలాగ మొత్తానికి భోజనానికే లింకప్. పనిలోకి వెళ్ళినోడికి మధ్యాహ్నం భోజనం మీద, భోజనం చేయగానేనేమో పనిలోకి వెళ్ళి మళ్ళీ భోజనం మీద. ఇదే ఈ మనిషి జీవితం అంతా ఇలాగే చుట్టుమిట్టాడుతుంది. అందుకని దేవుడు ఒక మంచి అద్భుతమైన ఆహారాన్ని ఇచ్చాడమ్మా. ఈ అన్నం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. వినాలి మీరు స్టేట్మెంట్. క్షయమైన ఈ కడుపు కోరుకున్న అన్నం గురించి మాత్రం మీరు ఏమీ కష్టపడకండి అంటున్నాడు. అంటే దానికోసమే ప్రయాసపడుతున్నారు కదా, దానికోసమే కష్టపడుతున్నారు కదా, దానికోసమే రోజంతా ప్రయాసపడి ఈ కడుపుకి కొంచెం అన్నం పెట్టుకోవడానికి ఇంత ప్రయాసపడుతున్నావు కదా, అదేమీ మీరు చెయ్యొద్దు. ఇది దేవుని ఆజ్ఞ. కడుపు కోసం నువ్వేమీ కష్టపడకండి. మరి కష్టపడకపోతే ఎలాగొస్తుంది తినటానికి? ఎలా బ్రతుకుతాం అంటే దాన్ని గురుగా పెట్టుకుని నువ్వు చెయ్యకు, దానికోసమే నువ్వు ప్రయాసపడకు, దాని కొరకే దాయికు, నా ప్రాణమా తిను తాగు అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయకు అని చెప్తున్నాడు. ఒక దానికోసమైతే కష్టపడి అంటున్నాడు. అదేంటో చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు. మళ్ళీ చెప్పండి, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు. మళ్ళీ కొరకు కూడా కాదు, కొరకే కష్టపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దేనికోసం కష్టపడుతున్నారు? బైబిల్ తెలియనటువంటి వాడు, దేవుని మాట తెలియనటువంటి వాడు దేనికోసం కష్టపడుతున్నాడు? కోటి విద్యలు ఈ కూటు కోసమే. దీంట్లో తినడానికి ఎన్ని రకాల వెరైటీలు వచ్చేసి అనుకుంటున్నారు? అమ్మ బాబాయ్, చాలా వెరైటీలు ఈ కడుపు కోసం. నువ్వు కూడా ఉంటావు, టిఫిన్ ఎప్పుడు బాగుంటుంది? రాజమండ్రిలో టిఫిన్ ఎక్కడ బాగుంటుంది? పలానా డ్యూటీ వెళ్ళిపోతావు అక్కడికి. చేపలు ఎక్కడ దొరికితే బాగుంటాయి? ధవళేశ్వరం బాగుంటాయి. నీకు ప్రతిదానికి క్లారిటీ ఉంటుంది ఈ కడుపుకి.
కడుపుకి సంబంధించింది చూడండి. పలానా దిక్కున బిర్యానీ ఉందంటే టాక్ వచ్చిందంటే అందరూ పోతారు అక్కడికి. అక్కడ అక్కడ మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. వీడి దగ్గర టాక్ రాలేదనుకోండి, వీడు ఈగలు తోలుకుంటుంటాడు. వీడిది బిర్యానీయే, ఆడిది బిర్యానీయే, ఆడిది బాగుంటుందని లైను, వీడు బాగోడు కాబట్టి జనం రారు. ఇప్పుడు మనిషి బాగుంటుందని తెలిస్తే ఈ కడుపు కోసం రాజమండ్రి కూడా పోతాడు. ఏంటి పల్లగడిలో ఉన్న బిర్యానీ తినొస్తాక రాజమండ్రి వెళ్ళి వచ్చారంటే నమ్ముతారు మీరు? ఉంటారు అలాంటి వాళ్ళు. నటురా సరదాగా తినొద్దాం అనుకుంటారు, జీతం అందింది కదా నడి తినేద్దాం. అలాగ తింటాకి అక్కడ దాకా లాక్కుపోద్ది కడుపు అని అంటున్నాడు. దానికోసం అంత కష్టపడుతున్నావా బిడ్డ? నువ్వు దానికోసం అంత కష్టపడుతున్నావా? అంత ప్రయాసపడుతున్నావా? నీ సంపాదన అంతా కూడా తింటాక పెట్టుకుంటున్నావా? కష్టపడకు. దానికోసం నువ్వు వద్దు. ఇంకొకటి ఉందా అన్నం చెప్తాను, ఆ అన్నం కోసం మాత్రం నువ్వు కష్టపడు. మళ్ళీ అన్నాడు, అన్నం కొరకు కష్టపడు అంటలేదు, అన్నం కొరకే కష్టపడు. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టారంటే అర్థమై ఉంటుంది మీకు. చెప్పండి ఏమ్మా, దేనికోసం కష్టపడాలి? మళ్ళీ దానికేమో ఏమని చెప్పాడు చూడండి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడొద్దు అన్నాడు. ఏమా చాలా సింపుల్గా చెప్పాడు చూడండి. రెండో మాటకు వచ్చేసరికి అక్షయమైన నిత్య జీవమును నీకు అనుగ్రహించే అన్నం ఉంది, దాని కొరకే. అంటే దాని అర్థం ఏంటి? అది తప్ప ఇంకొకటి కష్టం నువ్వు ఏది పెంచుకోకరా బాబు, దానికోసం కష్టపడి అంటున్నాడు. ఈ రోజున ఈ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడిన వారు ఎవరు? ఈ రోజున మీరు తేల్చుకోండి. ఏమ్మా, అక్షయమైన ఆహారం కొరకు ఊరంతా తరలి వచ్చి ఈ ప్రభురాత్రి భోజనములో పాలు పంచుకుని దాని కొరకు కష్టపడి సంపాదించుకున్నవాడు ఏడి? ఈ రోజున కాసేపు లైన్లో నుంచుంటే ఆయాసం, కాసేపు ఓర్చుకుంటే బాధ, కష్టం, బాసిపెట్ల కష్టం, ఇబ్బంది, అన్నీ కష్టమే. మా ఆవిడ నాకు చెప్తుంది కూర్చుంటే ఎంత కష్టమని. చిన్నబాబు ఎప్పుడు కూర్చోలేదనుకుంటున్నారా? ఎప్పుడు మోకాలు వేయలేదనుకుంటున్నారా? ఈ శరీరానికి అన్నీ అలవాటు చేస్తాను. మీరు ఎవరన్నా చెప్పండి, నేను ఎన్ని గంటలు కూర్చోమంటారు కూర్చుంటాను. ఇక్కడ నుంచుంటున్నాను, కబుర్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? దీన్ని ప్రాక్టీస్ చేసే ఇక్కడికి వచ్చాను నేను. ఏమ్మా, అక్కడ ప్రాక్టీస్ చేసే ఇక్కడికి వచ్చాను. నేను ప్రాక్టీస్ పోకుండా ఇంట్లో వేస్తాను బస్సుగా. తెలుసా మీకు? కూర్చుని అందులో ఉన్న కష్టాన్ని ఆస్వాదిస్తాను. ఏమ్మా, పరుపు మీద ప్రార్థన చేసేవాడిని కాదు నేను. కటిక నేల మీద మోకరిల్లి ప్రార్థన చేసేవాడిని, ప్యాంటు మీద ప్రార్థన చేసేవాడిని కాదు. అవసరమైతే రాళ్ళు కూడా ప్రార్థన చేయడం ఈ శరీరానికి నేర్పించాను నేను. అలాగ నేర్పించబట్టే ఇది నా మాట వింటుంది, లేకపోతే విందు అసలు. లేకపోతే నా సేఫ్టీ నేను చూసుకుందినండి. నా పక్కన ఒక బాక్స్ ఉండు, బాలవరానికి పల్లగడియన మధ్యన తినేద్దును కొంచెం. అర్థమవుతుందా? అసలు తిండి అనే కాన్సెప్టే ఉండదు అసలు. టైంకి పడద్దంతే. అది దాని కొరకు అసలు ఏం ఆలోచించదు ఇది. దాని కొరకు లేదు, అక్షయమైన ఆహారము కొరకే ఎంత కష్టమైన పడిపోద్దండి ఈ శరీరం. అక్షయమైన ఆహారం కొరకు ఎంత కష్టమైనా ఇది సిద్ధపడిపోయింది మనస్సు. మీరు కూడా అలాగే సిద్ధపడండి అని చెప్తున్నాను. అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. ఇంతకీ ఈ అక్షయమైన అన్నం ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. ఈ అన్నం కోసం వెళ్దాం, ఇప్పుడు కష్టపడదాం, ప్రయాసపడదాం. ఈ అన్నం ఎవడకు దొరుకుతుందో చూద్దాం. ఈ అన్నం తీసుకొచ్చి కడుపులో వేద్దాం. నీ కడుపు బతుకుతుంది, నువ్వు బతుకుతావు. అక్షయం అంటే ఏంటో తెలుసా? ఎప్పటికీ చావు లేనిది. మీరు జిఎస్ఎల్ దాటి కొంచెం ఎదరికి వెళ్తుంటే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ పేరు ఏంటంటే, దానికి నేనేమి బ్రాండ్ అంబాసిడర్ని కాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి తిన్నారు కాక, నాకు దానికి సంబంధం కాదు. నాది పేరు ఉంటుంది అక్కడ. ఏమని ఉంటుందంటే అక్షయ పాత్ర అని ఉంటుంది. ఏం పాత్ర అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంట్లో అన్నం వండావు, అన్నం వండి మొత్తం ఊరిచేసి తోమేస్తావు అంటే అందులో ఇంకా మెతికేమీ లేకుండా శుభ్రం నీటి చేసి బల్ల మీద ఆగబెట్టేస్తావు. మళ్ళీ వండినప్పుడు వండుకోవాలి నువ్వు అందులో వేసి. ఈ అక్షయ పాత్ర అంటే అది కాదు. ఇంకెప్పటికీ తీసుకోల్ది వస్తూ ఉంటుందంట. అది తీసుకోల్ది వస్తూ ఉంటుందంట. పొరపాటున అందులో ఒక రోజు చిన్న మెతుకున్నా సరే ఇంక అన్నం ఇంకెప్పుడు వచ్చి ఉండే పాత్రనే, అంటే ఎప్పటికీ చచ్చిపోతుంది. చచ్చిపోకుండా ఎప్పుడూ ఉండేటువంటి దానిని అక్షయ అంటే ఎప్పటికీ ఉండే పాత్ర అని అర్థం. ఎప్పటికీ ఉంటుంది అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే, అసలు అక్షయ పాత్ర అన్నారు, అన్నము లేని టైం ఉండదు అనమాట దీనికి.
ఎప్పుడు అన్నం దొరుకుతుంది ఆ హోటల్లోనని సరిగ్గా 4:30కి వెళ్ళాను ఒకసారి ముందు వచ్చేసి. వాళ్ళ గురించి వెళ్ళలేదు నేను ఏదో 4:30 కంటే నేను 6 గంటలకు ఎప్పుడో ఎక్కడికి వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు సర్లే వీళ్ళు అక్షయ పాత్ర అన్నారు, ఎప్పటికీ అన్నం ఉంటుంది ఇక్కడ అని దాని అర్థం కదా. ఒకసారి వెళ్ళి అడుగుదామంటే 7 గంటల దాకా రారంట వాళ్ళు. అక్షయ 7 గంటల దాకా అవదట. మరి ఇంకేంటి దాని పేరు? అక్షయ పాత్ర. అంటే ఎప్పటికీ అన్నం ఉంటుంది, నువ్వు ఎప్పుడు వచ్చినా తీసి పెడతాం అని అర్థం దాని అర్థం. కానీ వెళ్ళాను నేను 4:30కి, లేదు. ఎప్పుడు దొరుకుతుంది? 12 గంటలకో, 1 గంటకో, 2 గంటలకో, 3 గంటలకో వెళ్తే అక్కడ దొరుకుతుంది. 4:30 తర్వాత గిన్నెలు కడిగేస్తారు. అంటే అక్షయ పాత్ర కూడా కడిగేస్తావా? కడిగేస్తావు. మళ్ళీ ఎప్పుడు వండుతావు దాంట్లో? 7 గంటలకి మాత్రం. అప్పుడు వెళ్తే మళ్ళీ 7 గంటల డిన్నర్ రెడీ చేస్తావు. అంటే పేరబద్ధం. అర్థమవుతుందా? అలాగా ఈ పాత్ర ఉందట, అక్షయ ఆహారం. అక్షయమైన ఆహారం దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. ఎక్కడ దొరుకుతుందో వెళ్దాం ఇప్పుడు మనం. ఓకే, ఆర్ యు రెడీ? నాకు తెలిసి ఎక్కడ దొరుకుతుందో. మీకు తెలుసా? తెలుసన్న వాళ్ళు చెప్పండి. ఇంకెప్పటికీ చావు లేనిదన్నం, నిత్య జీవం ఇచ్చే అన్నం అంటది. అలాంటిది ఎవరికైనా దొరికితే ఏం చేద్దరమ్మా? ఇదిగో ఈ భూమి మీదంట, ఈ భూమి భూకంపం వచ్చి అగ్నిగుండం వచ్చి మొత్తం అంతా భూమి అంతా చచ్చిపోతుందని ఎక్కడ కొనుక్కుంటున్నారు స్థలాలు? ఇక్కడ కొనుక్కున్న ఎవరో అలాగైపోతుంది, భూకంపాలు వచ్చిపోతున్నాయి, ఎప్పటికీ స్టాండర్డ్గా ఉండే భూములు అమ్ముతానని ఈ మధ్యన ఏం చేస్తారంటే చంద్రమండలం మీద కొనుక్కుంటున్నారంట. ఎక్కడ? చంద్రమండలం మీద కొనుక్కుంటున్నారంట. చంద్రమండలం మీద ఇక్కడ నుంచి చూసుకుంటున్నారంట రోజుని మైక్రోస్కోప్లో. నా స్థలం అది, అక్కడే నేను త్వరలో వెళ్ళబోతున్నాను అని. ఇప్పుడు చంద్రమండలం మీదకి వెళ్ళిపోయారు. మరి రేపు వచ్చే అగ్గి ఇక్కడే వస్తుందా? చంద్రమండలం మీద కూడా వస్తుందా? ఏమా అంటే ఎక్కడ ఉంటుందా? బైబిల్ చదివినోడు అయితే అక్కడ కూడా కొండవు. అడు బైబిల్ చదవడం కనుక చంద్రమండలం మీద బాగుంటుంది, భూమికే భూకంపాలు వస్తున్నాయి అనుకుంటున్నాడు. లేదు, మొత్తం మంట అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి అగ్ని దిగి వస్తుంది. చంద్రమండలం లేదు, సూర్యమండలం లేదు, అన్ని మండలాలు మొత్తం కాలిపోతాయి. ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోతుందని దేవుని వాక్యం చెప్తుంది కనుక చంద్రమండలంలో గూడు కట్టుకుని దాకుందాం అనుకుంటున్నాడు. కొంతమంది అమెరికా లాంటి చోట బంకర్స్ లోపలికి, భూమి లోపలికి కొన్ని కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయి, అంటే 6 కిలోమీటర్ల దూరం వెళ్తే లోపల అగ్గి వచ్చేది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా వెడల్పుకి వెళ్ళిపోతున్నారు లోపలికి. లోతుగా వెళ్ళారనుకోండి, వెళ్ళి కోల్ది 1000 కిలోమీటర్లకి ఎంత అనుకుంటా ఒక సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిద్ది. లోపలికి వెళ్ళి కోల్ది ఇప్పటి వరకు 6 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళిందంట లోపలికి గొట్టం. అక్కడి నుంచి గొట్టం కరిగిపోతుందంట. అందుకని ఇంక అంతకంటే వెళ్ళడానికి లేదు. వెళ్ళినా ఆ గొట్టం అందులోకి కాలకుండా ఉండేదాన్ని తయారు చేస్తే తప్ప లోపలికి వెళ్దాం. సో అందుకని ఇప్పుడు ఏమవుతుంది, కింద భూమి అంతా ఇదంతా గట్టిగా ఉంది. వెళ్ళి కోల్ది ఎలాగుంటుందంటే అగ్నే నీళ్ళలాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? లార్వానా, లావా అని పిలుస్తారు. అంతేకాదు దాన్ని పైకి వస్తే మాగ్నా అని పిలుస్తారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పైకి వస్తే అగ్నిపర్వతం, లోపల ఉంటేనేమో నీళ్ళలాగా ఉంటుంది అన్నమాట. అగ్గి నీళ్ళలాగా మొత్తం రాళ్ళు రప్పలు మట్టి మొత్తం కరిసిపోయి వాటర్ లాగా ఉంటుంది. అది అందులో పడ్డాడంటే ఇంక అంతే సంగతులు. ఇంకా రేపు అగ్నిగుండం అదే అని బైబిల్ నిర్ధారణ చేస్తుంది అనమాట. రేపు నరకం ఏది రేపు తెలుస్తుంది. అందులోకి పడేస్తాడంట, పాతాళము అనే మాటతో మీకు అది తర్వాత చెప్తాను. సరే, ఇక్కడ విషయం ఏంటి? అక్షయమైన అన్నం తెచ్చుకోవడానికి వెళ్ళాలి. ఇంకా తెచ్చుకోవడానికి వెళ్ళలేదు, పెద్దలు కంగారు పడుతున్నారు. మీరు కంగారు పడుతున్నారు అనుకోండి కిందకి ఉన్న ఇబ్బందిని బట్టి. మరి తెచ్చుకోవడానికి వెళ్దామా తర్వాత? ఇప్పుడు చెప్పనా? అడ్రస్ చెప్పమంటారు దా? చెప్తాను. మీరు చెప్పొద్దన్నా చెప్పేస్తాను అనుకోండి. చెప్పండి. తర్వాత మనుష్య కుమారుడు, అది ఎవరిస్తారట? అడ్రస్ దొరికింది మీకు. ఎవరిస్తారు? మనిషి కుమారుడు అంటే ఎవరు? నేను మనిషికి కుమారుడినే. నేను ఇస్తానా? మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మాత్రమే దానిని ఇస్తాడట. వండర్ దొరికింది, అడ్రస్ దొరికింది. ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం? యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలంటే ఎలాగొచ్చేయాలి? మీకు నిర్గమకాండం చెప్పాను. దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నప్పుడు పరిశుద్ధపరచుకుని నా దగ్గరికి రండి, పిచ్చి పిచ్చిగా నా దగ్గరికి రావద్దు. మోషే ముందు ప్రకటన చేయి, పరిశుద్ధపరచుకోండి 3 రోజులు, అప్పుడు నా దగ్గరికి రండి అని చెప్పాడు. ఈ రోజున దేవుని దగ్గరికి రావాలనుకున్న మీరందరూ, అక్షయమైన అన్నం తినాలనుకున్న మీరందరూ యేసు ప్రభు దగ్గరికి రావాలంటే
పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకునితే తప్ప ఆయన దగ్గరికి, ఆ అన్నం దగ్గరికి రాలేరు. ఓకే, రెండు తెలిసే మీకు. వచ్చారు, యేసు ప్రభు అని అడ్రస్ దొరికింది. చాలామందికి అడ్రస్ దొరుకుతలేదు, మీకు అడ్రస్ దొరికింది. ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా అనేది చూద్దాం. చదవండి. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ఇదంతా మనిషిని బ్రతికించే అన్నం పెట్టడానికి ఆయన దగ్గర తప్ప ఇంక ఎవడికి ఎవడికి ఇవ్వలేదు. లైసెన్స్ ఆయనకి ఇచ్చాడంట, ముద్ర వేశాడట. ఇప్పుడు చూడండి, మీరు కొన్ని మీకు పేస్ట్ల మీద కానీ లేకపోతే కొన్ని వాటి మీద ఐడిఏ అని ఉంటుంది, ఆమోదం. ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని వాటికి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇప్పుడు చూడండి, మీరు ఇంకొక చిన్నది ఏంటంటే, మీరు ఇప్పుడు మీకు చెప్తూ రావట్లేదండి నాకు. సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదా, సర్ఫ్, ఆ పౌడరు మీరు అర కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ కడిగితే తక్కువ ఉంటుందంట. అంటే ఒక కేజీయే వస్తుందంట, ఒక గ్రాము ఎక్కువ వస్తుందంట. అలా కాకుండా మీరు ప్యాకెట్లు కొంటారు చూసారా, రూపాయి ప్యాకెట్లు ఒక కేజీకి సంబంధించిన అన్ని ప్యాకెట్లు తీసేసుకుంటే దాంట్లో 1400 గ్రాములు వస్తుందంట. అంటే 400, అంటే ఇంచుమించు ఒక అర కేజీ ఎక్కువ వచ్చేస్తుందంట. అందుకని ఈసారి కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద ప్యాకెట్ కాకుండా చిన్న ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకుని పెద్ద ప్యాకెట్ చేసేసుకోండి ఏమ్మా. అప్పుడు మీకు ఏమవుతుందంటే కేజీన్నర కొనుక్కున్నట్టు ఉంటుంది అనమాట, దీంట్లో కేజీగా ఉంటే. సరే, మరి రహస్యం చెప్పాను, మరి నాకు కూడా ఒక 100 గ్రాములు పక్కన పెట్టండి. ఈ విషయం ఏంటంటే, ఏది చెప్తున్నాను ఇప్పుడు మీకు, ఇది దేనికో చెప్పాను, ఇది నేను అది చెప్పాలనుకోలేదు, వచ్చాను అందులో. ముద్ర వేసాడు. అందుకని సర్ఫ్ ఎక్సెల్ వాడే. నువ్వు సర్ఫ్లో ఎస్ తీసేసి పెడితే అది నాకు సంబంధం లేదు, కేసు పెడతాడు, కోర్టుకు వెళ్ళాలి. అందుకని కొన్ని కంపెనీలు కొంతమంది మాత్రమే ఆమోదం. దానికి విరుద్ధంగా ఎవడైనా ప్రవర్తిస్తే, ఆ పేరు ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళకి శిక్ష విధిస్తారనమాట కోర్టులు. అలాగే మనకి ఈ బ్రతికించే అన్నం యేసు ప్రభువుకే మొత్తం అన్ని రైట్స్ దేవుడు ఎవరిచ్చారు, ముద్ర వేసి యేసు ప్రభువుకి ఇచ్చాడట. ఇంకా ఎవరి దగ్గర దొరకదంటది. ఆ అన్నం యేసు ప్రభు దగ్గరికే రావాలి. బయట ఉన్నవాడు రావాలి, జమీందారీ రావాలి, ముఖేష్ గారు రావాలి, ఏమ్మా మోడీ గారు రావాలి, సీఎం గారు రావాలి. అందరూ ఎక్కడికి రావాలి ఇప్పుడు, యేసు ప్రభు దగ్గరికి రావాలి. రావట్లేదు. మరి బ్రతకాలనుకున్న వాళ్ళు, అక్షయమైనటువంటి ఆహారము భుజించాలనుకున్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన దగ్గర తప్ప ఇంకెవరికి దొరకట్లేదు. ఎందుకంటే ఈ అన్నం ఉంది, ఈ అన్నం వేస్తున్నాను, ఈ అన్నం సంతృష్టినివ్వదు, కొన్ని రోజులు బతుకుతాకు ఉపయోగపడద్దేమో కానీ నిన్ను నిత్య జీవాన్ని ఇవ్వలేదు. అందుకని నిత్య జీవం అనే అన్నం ఒక యేసు ప్రభు దగ్గరే ఉంది. రండి 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 యేసుని యొద్దకు. అదేనా పాట? ఆ పాట నేను ఎప్పుడు చిన్నప్పుడు పాడాను. ఇంకో చిట్టువాణి వచ్చాడు, మరి ఇంక చూసుకోండి, అక్షయమైన అన్నం పెట్టనెత్తలేదు మీకు. సరే, మూసేసాను. కాబట్టి ఇప్పుడు అక్షయమైనటువంటి అన్నాన్ని మనం పెట్టాలన్నప్పుడు ఏం కావాలి? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే అక్కడ చెప్తున్నాడు, ఏమ్మా, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నం ఏది? అడ్రస్ ఏది? ఆయనే అన్నం. ఆయన పెడతాడా అన్నం? ఆయనే అన్నమా? పరలోకము నుండి దిగి వచ్చిన, ఆనాడు మోసే రప్పించాడు, అది ఆకాశము నుండి దిగి వచ్చిన అన్నం. మన్నా తినునను వారు చచ్చిపోయారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు, ఆయనే అన్నంగా దిగొచ్చాడు అనమాట. అన్నంగా వచ్చి ఈ రోజున అక్షయమైన ఆహారాన్ని నీకు ఇస్తున్నాడమ్మా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అక్షయమైన అన్నం తినడానికి వచ్చాం. దీని కొరకు ఎంత కష్టపడతారో కష్టపడండి, దీనికోసమే కష్టపడండి. దీని కొరకే యేసు ప్రభు రక్తాన్ని, శరీరాన్ని భుజించటానికి, ఆయన ఇచ్చే అన్నం తినడానికి ఆయనే అన్నమై వచ్చాడు మీ దగ్గరికి. అందుకని 3 రోజులు సిద్ధపాటు చేసుకో, ప్రభు సన్నిధికి రా. దానికోసం ఎంత కష్టపడతావో, ఎంత మోకాళ్ళు ఎత్తావో, ఎంత నడుము నొప్పి వస్తుందో, ఎంత బాధపడుగుతుందో, ఎంత ఖర్చు అవుతుందో అంతా ఈ అన్నం కోసమే చేయండి అని చెప్తున్నాడు. ఎంత వండర్ అండి, చాలా అద్భుతం కదా, ఎంతో అద్భుతం కదా. అప్పుడు మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాడు, నా శరీరమును తిని
నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వాడే బ్రతుకుతాడు. సుమా, ఈ దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోండి. నేనే అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం కొరకు సమయాన్ని కేటాయించుకోక, కష్టపడక, విలువైన జీవితాల్ని నాశనము చేసుకోక, అక్షయమైన ఆహారము కొరకే. దానికి తెల్లవారుజామున లెగుతావా, ఎప్పుడు లెగుతావా, దీనికోసమే కష్టపడు. సిద్ధపడడానికి కష్టపడు. దేవుడు చెప్పినట్టుగా సిద్ధపడు. అప్పుడు రా దేవుని దగ్గరికి. నిత్యము బ్రతికే అన్నం పెడతాడు. ఆయనే అన్నం అయిపోతున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం దేనికోసం బ్రతకాలి? అక్షయమైన అన్నం కోసం ఇక్కడికి వచ్చాము ఈరోజు. ఈ అక్షయమైన అన్నం కోసం వచ్చిన వాడు శరీర సంబంధమైన అన్నం కోసం మనసు పెట్టుకోకూడదు. జాగ్రత్త పడండి. ఇంకా చాలా విషయాలు స్కిప్ చేశాను. అసలు చెప్పడానికి ఇంకా చాలా విషయాలు, అందులో ఎన్ని చెప్పాలో మీకు, కానీ టైం లేదు కనుక. మీకు అర్థమైంది కదా, పాయింట్ అర్థమైంది కదా. అక్షయమైన అన్నం కోసం మీరు ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే శరీర సంబంధమైన అన్నం కోసమే కష్టపడుతున్నాం. ఆ కష్టం సింపుల్గా తేల్చేసుకోండి. దాన్ని ఎంత వీలైతే అంత దానికోసం ఎక్కువ పెట్టుకోకండి. దేనికోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి? దేనికోసం కష్టపడాలి? దేనికోసం ఏడవాలి? దేనికోసం బాధపడాలి? దేనికోసం కాళ్ళు ఎరగాలి? దేనికోసం నడుమరగాలి? దేనికోసం కన్ను చూపు తగ్గాలి? మొత్తం బైబిల్ చదివి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికే అరిగిపోవాలి నువ్వు ఆ అన్నం కోసం. ఎందుకంటే ఆయనే పరలోకము నుండి దిగి వచ్చిన నిత్య జీవం అనే ఆహారం. దేవునికి స్తోత్రం. ఆహారమే ఇప్పుడు మనం తింటున్నాం. దీనికోసం మీరు ఎంత ఇస్తేనమ్మా, ఎంత విలువైన ఆహారం నీ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టినా బ్రతికే అన్నం ఎవడైనా తింటాడా? ఈ రోజున మీకు ఉచితంగా దేవుడు మీకు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అన్నం ఈ రోజున బయట వండుతున్న అన్నం మీరు మామూలు భోజనం అనుకోకండి. సాంబార్ బాగుందా, ఉప్పు తక్కువైందా, ఇలాంటి మాట్లాడారంటే బెత్తమిచ్చి కొట్టేస్తాను ఒక్కొక్కరిని. అసలు ఆ మాటలు మాట్లాడకండి మీరు. కొంచెం వెలబట్టరా, పెరిగట్రా, ఏంటండి ఆ మాటలు? ఏది వేస్తాడో చూడండి, మీ దగ్గరకు వస్తుంది. అది యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శరీరం. మీరు అనుకుంటున్నారు ఈ అన్నం వేరు, ఈ అన్నం వేరు. ఒరే మీరు మొదట కూర్చోండి, తర్వాత మేము మొత్తం. చిచ్చిచ్చి, ఈరోజు ప్రభురాత్రి భోజనములో మీరు తింటున్న అన్నం ప్రార్థనతో దేవునికి ఎత్తుతున్నాను. అక్కడ మీరు అది చూస్తలేదు. అదంతా ఇక్కడికి గిన్నెలు నేను ఎత్తుకురాలేను కాబట్టి మీ ఎదురు ఎత్తలేకపోతున్నాను. కానీ అది నేను అక్కడ ఎత్తుతున్నాను, దేవునికి సమర్పించి మీకు ఇస్తున్నాను. నా ప్రార్థనతో మారుతుంది అది. యేసు ప్రభు శరీరము రక్తము. ఎలాగో మీకు మత్తయి సువార్త 26:26, కానీ టైం లేదు కాబట్టి మీరు 26:26 కూడా ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ భోజనము మీరు తిని ఈ భోజనాన్ని తినాల్సి వస్తుంది. కడుపు నిండా మీరు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు ఈ అన్నం ఏది? అక్షయమైన అన్నమా, లేకపోతే రోజు తిని మీ ఇంట్లో తినే అన్నమా? అక్షయమైన అన్నం. జాగ్రత్త, ఒక్క మెతుకు కింద పడకూడదు. చాలా జాగ్రత్త. యేసు ప్రభు శరీరం అది, యేసు ప్రభు రక్తం అది, ప్రభురాత్రి భోజనం అది. వేస్ట్ చేయకు. చాలా పవిత్రమైన మనసుతో యేసు ప్రభు రక్తాన్ని శరీరాన్ని భుజించు. ఓన్లీ ద్రాక్షరసాన్ని రొట్టెని మాత్రమే యేసు ప్రభు రక్తం శరీరం అనుకుంటున్నారు. ఈ అన్నం మామూలు అన్నం అనుకుంటున్నారు. కాదు, యేసు ప్రభు రక్త శరీరాలతో మీకు ఇస్తున్న అన్నం ఎప్పుడైనా ప్రభురాత్రి భోజనమే. అదంతా కలిస్తేనే. యాక్చువల్గా అయితే ఏం చేయాలంటే ముందు గిన్నెల్లో మీ గిన్నెలు మీరు తెచ్చుకోవాలి. రేపటి నుంచి నాకు అదే అనిపిస్తుంది. క్రమం పద్ధతి కుదరాలంటే మీ గిన్నెలు మీరు తెచ్చుకుని గిన్నెల్లో వడ్డించేసి ఎవడి గిన్నెడికి ఇచ్చేసి ఏ ప్లేస్లో కూర్చున్నాడు ఆ ప్లేస్లో కూర్చుంటే అప్పుడు మీ దగ్గరికి నేను ప్రభురాత్రి రోజు భోజనాన్ని పంపిస్తే అప్పుడు రెండూ కలిపి ఒకేసారి తింటారు. అది ప్రభురాత్రి భోజనం. కానీ ఎక్కువ అవడం వలన బంక్తులుగా రావడం వలన అది వేరే అయిపోతుంది, ఇది వేరే అయిపోతుంది. కాబట్టి ఇద్దరు రెండూ ఒక్కటే. ప్రభురాత్రి భోజనముతో ఇస్తే, మామూలుగా ఇస్తే ప్రేమ విందు సమాజంలో మనం అందరం కలిసి తిన్నది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్తున్న భోజనం ఏది? అక్షయమైన భోజనం. జాగ్రత్త. అది యేసు ప్రభు రక్తం శరీరం. అది నిత్య జీవం అనే వరం. ఇది ఎవ్వడికి దక్కదు. పల్లకడిలో మనకే ఇచ్చాడు. చప్పట్లు కొట్టి సంతోషించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ అందరికీ ఇచ్చాడు కానీ అందరికీ అది కాదు. గుర్తుపెట్టుకోండి. మనకనే ఎందుకంటున్నానంటే మీకు నిన్న చెప్పాను. యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రకారం ఆయన అద్వితీయ సత్యదేవుడైన ఆయనను, ఆయన పంపినటువంటి యేసు ప్రభువును నమ్ముటయే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండు విశ్వాసాల్లో ఉన్నాం. నిత్య జీవం అనే వరం అక్కడ కొట్టేశాం, అక్షయమైన ఆహారం తిని ఇక్కడ కొట్టేశాం. అంటే ఎంత సత్య మార్గములో ప్రతిష్ఠించుకున్న సంఘం ఇది.
అందుకని 17వ అధ్యాయము యోహాను సువార్త చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. అక్కడ మీరు దేవునికి ప్రతిష్ఠిత చేయబడతారు. అట్టి ధన్యత అలాంటి సంఘానికి యేసు ప్రభు రక్తం శరీరం దేవుడు అక్షయమైనటువంటి ఆహారాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. అట్టి ధన్యత ఇచ్చినందుకు మరొకసారి మీరందరూ కూడా దేవునికి మోకరిల్లి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇట్టి యోగ్యత మాకు ఇచ్చావా నాయన, ఇట్టి అర్హత ఇచ్చావా నాయన, విశ్వాసములోని నిత్య జీవాన్ని పొందుకున్నాను, నీ ఆహారము తినుటలోను అక్షయమైనటువంటి ఆహారాన్ని నేను భుజిస్తున్నాను. ఇది సాదృశ్యము కాదు నాయన, నా శరీరము నా రక్తము అని నువ్వు దేవా చెప్పావు కదా అని దేవుడు మీతో చెప్తున్నాడు. చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మనందరము కూడా పాదశుద్ధికి వెళ్దాం. మనందరము కూడా ఏకీభవిద్దాం. చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన మేము ఏ మేలు చేశామో, ఏ విధంగా మమ్మల్ని ఎన్నిక చేసుకున్నావో ప్రభువా, ఈ సంఘానికి నాయన